సికింద్రాబాద్ బచావో, సికింద్రాబాద్ బచావో. సికింద్రాబాద్ ఆత్మగౌరవ అస్తిత్వాన్ని కాపాడుకుందాం. ఇది ఒక చారిత్రక హెచ్చరిక. ఇది మనం పుట్టిన భూమి పడుతున్న ఆవేదన. 220 ఏళ్ల చరిత్రను కాలగర్భంలో కలిపేయాలని చూస్తున్న శక్తులపై గళమెత్తాల్సిన సమయం. సికింద్రాబాద్ కేవలం ఒక ప్రాంతం మాత్రమే కాదు, అది లక్షలాది మంది గుండె చప్పుడు. ఇవాళ గుండె చప్పుడు ప్రమాదంలో పడింది. అందుకే ప్రతి సికింద్రాబాద్ బిడ్డ గొంతు కలపాలి. సికింద్రాబాద్ బచావో అని గొంతెత్తి పోరాడాలి. భారతదేశంలో జంట నగరాలంటే గుర్తుకొచ్చేది హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాలు. భాగ్యమతి పేర హైదర్ మహల్ గుర్తుగా 400 ఏళ్ల చారిత్రక నగరం హైదరాబాద్. మూడవ నిజాం సికందర్ జా గుర్తుగా 220 ఏళ్ల చారిత్రక నగరం సికింద్రాబాద్. యూరోపియన్, ఇండియన్, పర్షియన్, దక్కనీ వంటి విభిన్న సంస్కృతుల నిలయం సికింద్రాబాద్. హిందూ, ముస్లిం, క్రిస్టియన్, జోరాస్ట్రియన్ వంటి ఎన్నో మతాల సమ్మేళనం సికింద్రాబాద్. 1806లో మూడవ నిజాం సికందర్ జా ఆధ్వర్యంలో నాడు చుట్టుపక్కల ఉన్న రాజ్యాల నుంచి నిజాం రాజ్యం రక్షణ కోసం బ్రిటిష్ సైన్యాల రెజిమెంట్గా ప్రారంభమై ఒక ఆధునిక పట్టణంగా ప్రస్థానం సాగిస్తుంది సికింద్రాబాద్. అనంతర కాలంలో హైదరాబాద్కు ధీటుగా ఎదిగి 1948 సెప్టెంబర్ 17న తెలంగాణ జాతీయ సమైక్యం వరకు స్వతంత్ర ప్రతిపత్తితో సొంత పాలనా వ్యవస్థ ఉన్న మహానగరం మన సికింద్రాబాద్. కేవలం హిందూ, ముస్లింలే కాదు, బ్రిటిషర్లు ఎక్కువగా ఉండడంతో క్రిస్టియన్లు, పార్సీలు, జోరాస్ట్రియన్లు, యూదులు, బౌద్ధులు, జైనులు, సిక్కులు ఇలా నాడే దాదాపు ప్రపంచంలోని మెజారిటీ మతాల ప్రజలతో కూడిన మినీ ఇండియాగా పేరుగాంచిన సంపూర్ణ కాస్మోపాలిటన్ సిటీ మన సికింద్రాబాద్. అలా స్వాతంత్రానికి పూర్వమే 1945లో సికింద్రాబాద్ మున్సిపాలిటీగా ఏర్పాటై కార్పొరేషన్ స్థాయి హోదా సాధించింది. ఆ తర్వాత సమైక్య రాష్ట్రంగా ఏర్పడ్డాక 1956లో హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పేరుతో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం 1960లో మన సికింద్రాబాద్ కార్పొరేషన్ను MCHలో కలిపింది. అయినా చారిత్రక, సాంస్కృతిక వైభవోపేతమైన మన లష్కర్ గొప్పతనం దేదీప్యమానంగా వెలుగొందుతోనే ఉంది. హైదరాబాద్ మహానగర ఆర్థిక, సాంస్కృతిక వైభవంలో సింహభాగాన్ని సికింద్రాబాద్ కామధేనువులా పోషిస్తూనే ఉంది. మోండా మార్కెట్ నుంచి జనరల్ బజార్ వరకు, రాణీగంజ్ నుంచి రాష్ట్రపతి రోడ్డు వరకు, నాటి నుండి నేటి దాకా ఇక్కడ సాగే వేల కోట్ల వ్యాపారాల నుంచి వచ్చే పన్నులు రాష్ట్ర వాటాలోనే ఏ పారిశ్రామిక వాడ నుండి, ఏ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ల నుండి రానంత ఆదాయం కేవలం సికింద్రాబాద్ నుంచి వస్తుంది. బంగారం మొదలుకొని బట్టల దాకా, కాలికి వేసుకునే చెప్పులు మొదలుకొని అత్యాధునిక కంప్యూటర్ ప్రాసెసర్ల దాకా సికింద్రాబాద్లో దొరకనిదంటూ లేనేలేదు. అజామాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా, VST వంటి పారిశ్రామిక వాడలు వ్యాపారపరంగా మన దేశంలోని ఎన్నో రాష్ట్రాల కన్నా ఎక్కువ GDP సాధిస్తున్నాయి. ఆ మాటకొస్తే ఆఫ్రికా ఖండంలోని కొన్ని దేశాల కన్నా సికింద్రాబాద్ సాధిస్తున్న GDP అధికం. సాంస్కృతిక జీవనంలోనూ సికింద్రాబాద్ భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటుతుంది. తాడుబండ్ వీరాంజనేయ స్వామి, సికింద్రాబాద్ గణేష్ టెంపుల్తో పాటు తెలంగాణ రాష్ట్రంలోనే బోనాలకు ప్రసిద్ధిగాంచిన లష్కర్ మహంకాళి అమ్మవారి వైభవం ఎంత ప్రాచుర్యం పొందిందో చరిత్రే చెబుతుంది. డిసెంబర్ 25న జరిగే క్రిస్మస్ వేడుకలు, సెయింట్ మేరీస్, ఆల్ సెయింట్ మొదలు వందలాది చర్చిల్లో అంతే అంగరంగ వైభవంగా సాగుతాయి. సున్నీ, షియాలు సైతం అత్యంత వైభవోపేతంగా నిర్వహించుకునే రంజాన్ పర్వదినం అటు మౌలాలి దర్గా మొదలు సికింద్రాబాద్ జామియా మసీద్ దాకా జరుగుతాయి. ఇవే కాక సర్వమత సమ్మేళనంతో ప్రార్థనలు సాగించే సికింద్రాబాద్ గురుద్వార్, జైన్ మందిర్, పార్సీ అగ్ని దేవాలయం ఇలా ఒకటా రెండా ఎన్నో మత సాంస్కృతిక వైభవాలు సికింద్రాబాద్కే సొంతం. విద్యారంగంలోనూ KG మొదలుకొని PG వరకు ఆ పై ఉన్నత స్థాయి చదువులకు కేంద్రం మన సికింద్రాబాద్. తెలంగాణ ఉద్యమ పోరాటానికి ఊపిరిచ్చిన ఉస్మానియా యూనివర్సిటీ ఉన్నది కూడా సికింద్రాబాదులోనే. అత్యంత పెద్దదైన రైల్వే స్టేషన్ మన సికింద్రాబాదులోనే ఉంది. దేశంలోనే అతి పెద్దదైన ప్రభుత్వ ఆసుపత్రి మన సికింద్రాబాదులో ఉన్న గాంధీ ఆసుపత్రి. దేశంలోనే అతిపెద్దదైన కంటోన్మెంట్ లష్కర్వే, ట్యాంక్ బండ్, హుస్సేన్ సాగర్, పరేడ్ గ్రౌండ్స్, జింకానా స్టేడియం, సికింద్రాబాద్ క్లాక్ టవర్, జేమ్స్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ వంటి ఎన్నో రాజసాన్ని ఒలికించే నిర్మాణాలు సికింద్రాబాద్కే సొంతం.
ఎన్నో ఎత్తుపల్లాలను చూసిన సికింద్రాబాద్ ఏనాడు తన అస్తిత్వాన్ని కోల్పోలేదు. ఏ పాలకుడు లష్కర్ చరిత్రను తుడిచేయాలనే దురాలోచన చేయలేదు. కానీ నేడు ప్యూర్ అంటూ మతిలేని మాటలతో నగరాన్ని 4 ముక్కలు చేసి ఫోర్త్ సిటీ, ఫ్యూచర్ సిటీ అంటూ అరచేతిలో వైకుంఠం చూపిస్తున్న నయవంచకుల పాలనలో హైదరాబాద్, మల్కాజిగిరి, సైబరాబాద్ పేర్లతో 3 ముక్కల కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తూ మన సికింద్రాబాద్ ఆనవాళ్లు తుడిచేయాలని జరుగుతున్న ప్రయత్నాలను ఈ ప్రాంతంలో పుట్టిన ప్రతి బిడ్డ ధిక్కరిస్తున్నాడు. ఘనమైన అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి అలుపెరగని పోరాటాలకు సిద్ధమై సికింద్రాబాద్ ఆత్మ గౌరవాన్ని కాపాడ్డానికి గళమెత్తింది లష్కర్ సాధనా సమితి. లష్కర్ సాధనా సమితి అధ్యక్షుడు గుర్రం పవన్ కుమార్ గౌడ్, ప్రధాన కార్యదర్శి సాధం బాలరాజ్ యాదవ్తో పాటు సభ్యులంతా కలిసి గత 2 ఏళ్లుగా అవిశ్రాంతంగా పోరాడుతున్నారు. జీహెచ్ఎంసీ కమిషనర్కు వినతి పత్రాలు మొదలుకొని సికింద్రాబాద్ పరిధిలోని ఎమ్మెల్యేలకు ఇలా అనేక మంది తెలంగాణ రాష్ట్ర ఎమ్మెల్యేలను, మంత్రులను చివరికి ముఖ్యమంత్రిని సైతం కలిసి సికింద్రాబాద్ కార్పొరేషన్ కోసం వినతి పత్రాలిస్తూ వివిధ రూపాల్లో ఉద్యమాలు నిర్మిస్తూ అలుపెరగకుండా పోరాడుతున్నారు. తమ ప్రాంత అస్తిత్వ భావజాల వ్యాప్తి కోసం సికింద్రాబాద్ గణేష్ టెంపుల్ నుండి బల్కంపేట ఎల్లమ్మ గుడి వరకు పాదయాత్రలు చేశారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని తలపించేలా నిరాహార దీక్షలకు శ్రీకారం చుట్టింది లష్కర్ సాధనా సమితి. వేలాది సికింద్రాబాద్ ప్రాంత ప్రజలతో జరిగిన నిరాహార దీక్ష అటు ప్రజల్లో, ఇటు ప్రభుత్వంలో అలజడి రేకెత్తించింది. సికింద్రాబాద్ కా షాన్, రాజకీయ దురంధరుడు, లష్కర్ ముద్దుబిడ్డ శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈ ఉద్యమానికి మద్దతు తెలపడంతో మరింత ఊపందుకుంది. మరి ప్రభుత్వాన్ని మెడలుంచేటువంటి కార్యక్రమం చేస్తాం. నిరాహార దీక్షకు బీఆర్ఎస్ ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ గారితో పాటు బీజేపీ మహంకాళి జిల్లా అధ్యక్షులు భరత్ గౌడ్ గారు కూడా సంఘీభావం తెలిపారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు మద్దతు పలికారు. తెలంగాణ రాష్ట్ర స్థాయి ఆర్టీసీ బీసీ ఎంప్లాయీస్ అసోసియేషన్తో పాటు తెలంగాణ యాదవ సంక్షేమ సంఘం, వీరభద్రియ సంఘం, విశ్వకర్మ సంఘం, ముదిరాజ్ సంఘం, గౌడ సంఘం లాంటి రాష్ట్రంలోని పలు సంక్షేమ సంఘాల మద్దతు కూడా లష్కర్ సాధనా సమితికి తోడైంది. సికింద్రాబాదులోని ప్రతి కాలనీ సభ్యులు సంఘీభావం ప్రకటిస్తున్నారు. ఇందుకోసం పుర ప్రముఖులు, వ్యాపారులు, ఉద్యోగులు, కార్మికులు, మహిళలు, విద్యార్థులు అన్ని వర్గాలను భాగస్వామ్యం చేస్తుంది. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అంటూ జంగ్ సైరన్ మోగిస్తున్నారు. కుల, మత, ప్రాంత విభేదాలు లేకుండా సికింద్రాబాదులోని ప్రతి బిడ్డ ఇప్పుడిదే నినాదం చేస్తున్నారు. అనునిత్యం తమ పేద ప్రజల కోసం కొట్లాడే సికింద్రాబాద్ మాస్ లీడర్స్ తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మరావు గౌడ్లు సైతం
సికింద్రాబాద్ కార్పొరేషన్ కోసం కథన రంగంలోకి దూకడంతో ఉద్యమం తారాస్థాయికి చేరుకుంటుంది. జై సికింద్రాబాద్, జై జై సికింద్రాబాద్ అంటూ యావత్ లష్కర్ ప్రాంతమంతా నినదిస్తుంది. పాలక వర్గాలు గుర్తుంచుకోవాల్సింది ప్రజా ఉద్యమాలకు తలవంచడమే. సికింద్రాబాద్ పేరును తుడిచేయాలని చూస్తే ఈ నగరం అగ్నిగుండమవుతుంది. ఈ సికింద్రాబాద్ గడ్డ మాకు జన్మనిచ్చిన భూమి. మీ రాజకీయ అవసరాల కోసం మా ప్రాంత ఆత్మాభిమానంతో ఆడుకోవద్దు. ప్రభుత్వానికి ఇదే మా హెచ్చరిక. సికింద్రాబాద్ పేరు మార్పు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి. సికింద్రాబాద్ను కాపాడుకుందాం, మన ఘన వారసత్వాన్ని నిలబెట్టుకుందాం. సికింద్రాబాద్ బిడ్డలారా ఏకమవ్వండి. సికింద్రాబాద్ బచావో, సికింద్రాబాద్ బచావో. మన సికింద్రాబాద్, మన ఆత్మాభిమానం. లష్కర్ జిల్లా సాధనా సమితి ఆధ్వర్యంలో తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మరావు గౌడ్ గార్ల నేతృత్వంలో జనవరి 17న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి క్లాక్ టవర్, పారడైజ్ సర్కిల్ మీదుగా ఎంజీ రోడ్ మహాత్మా గాంధీ స్టాచ్యూ వరకు సాగే భారీ శాంతి ర్యాలీని జయప్రదం చేయండి. లక్ష్య సాధన కోసం భవిష్యత్తులో చేసే ప్రతి కార్యక్రమానికి సికింద్రాబాద్ ప్రజలంతా ఏకమై మద్దతునివ్వండి.